హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు, నా పేరు వచ్చేసి శిరీష అండి. ఈరోజైతే నో ఫెయిల్ ఎగ్లెస్ కేక్ రెసిపీ, రిచ్ ఇన్ లుక్స్ అండ్ లుక్ వైజ్ అండ్ రిచ్ ఇన్ టేస్ట్ అనమాట. చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఎగ్లెస్ కేక్ అయితే మీకు చూపించబోతున్నాను. అసలు ఇది ఎగ్ వేస్ట్ చేశారా అన్న డౌట్ వచ్చేంతలా పర్ఫెక్ట్గా అయితే మనము ఒక స్పాంజ్ రెడీ చేయబోతున్నాము. చూస్తున్నారు కదా, టెక్స్చర్ వైజ్ కూడా ఎంత బాగుందో. అసలు ఎక్కడా కూడా మనకి ఎగ్లెస్సా అనే డౌట్ వచ్చేలాగా ఉందన్నమాట. ఇంకొక విషయం ఏంటి అంటే, మీకు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఈ కేక్ వచ్చేసి 1/2 kg కేక్ చేసుకోవడానికి ఈ స్పాంజ్ అయితే సరిపోతుందన్నమాట. చూస్తున్నారు కదా, కరెక్ట్గా వెయిట్ ప్రకారం చూసినా కూడా మనకి ఇది 277 grams ఉంది. మనం 1/2 kg కేక్ కోసం అయితే ఈ బేస్ రెసిపీని పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అనమాట. సో ఎవరికైనా బిగినర్స్కి అయితే చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఒకవేళ స్పాంజ్ వెయిట్ ఎక్కువైతే కేక్ వెయిట్ కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో అయితే మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకైతే ఆల్రెడీ మెజర్మెంట్స్ అన్ని ముందే ఇచ్చేసాను. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తూ అయితే ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే నేను 1/2 cup ప్లస్ 1/8 cup అయితే మైదా తీసుకుంటున్నానండి. ముందుగా డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే ఎగ్లెస్కి అయితే ఖచ్చితంగా కొన్ని రూల్స్ అయితే ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. అదేంటి అంటే ఇలా జల్లించడం మాత్రం ఒక 2 times to 4-5 times అయినా సరే, కానీ ఖచ్చితంగా మనమైతే ఒక 2-3 times అయినా సరే జల్లించాలన్నమాట డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. ఇక్కడ బేకింగ్ పౌడర్ వచ్చేసి 1/2 teaspoon ప్లస్ 1/8 teaspoon అయితే యాడ్ చేస్తున్నాను. 1/8 అంటే 1/4లో హాఫ్ అనమాట. తర్వాత 1/2 teaspoon వచ్చేసి 1/4 teaspoon వచ్చేసి బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను. మీకు అన్ని మెజర్మెంట్స్ కూడా ముందే ఇచ్చాను. అది కూడా గ్రామ్స్లో ఇచ్చాను, కప్స్లో ఇచ్చాను. సో మీకు ఎలా వీలైతే అలా ఫాలో అవ్వండి, ఓకేనా. చెప్పాను కదా, ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటి అంటే ఇలా జల్లించడం అనమాట. ఎందుకు అంటే జనరల్గా ఎగ్ కేక్స్ అయితే ఎగ్స్ మనం ప్లఫీగా బీట్ చేయడంతో కాస్త ఆ స్పంజినెస్ అనేది వస్తుంది. బట్ ఎగ్లెస్లో మనకు అది అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ స్టెప్స్ అన్నీ కూడా ఫాలో అవ్వాలి. ఇక్కడైతే నేను 100 grams కండెన్స్డ్ మిల్క్ అయితే తీసుకున్నానండి. మీ దగ్గర ఏ బ్రాండ్ ఉంటే అది వాడండి, ఇదే వాడాలని ఏం రూల్ లేదు. ఆయిల్ వచ్చేసి 40 grams అండి. జనరల్గా స్పూన్స్ లెక్కలో చెప్పాలి అంటే 3 tablespoons వేసుకోండి, సరిపోతుంది. తర్వాతకి వచ్చేసి ఎసెన్స్, ఇవి వచ్చేసి లిక్విడ్ ఇంగ్రీడియంట్స్ అనమాట. వెనిలా ఎసెన్స్ ఖచ్చితంగా 1 teaspoon వేసుకోండి. మీరు చేసే కేక్ వచ్చేసి 1/2 kg కదా, 1/2 teaspoon అని అనుకోకండి. ఎందుకంటే ఎగ్లెస్ అయినా కూడా మంచి ఫ్లేవర్ రావాలి అంటే 1 teaspoon వేసుకోవాలి. తర్వాత 1 tablespoon వచ్చేసి షుగర్ పౌడర్ కూడా వేస్తున్నాను. యాక్చువల్గా షుగర్ అయితే వేయట్లేదు, ఎందుకంటే కండెన్స్డ్ మిల్క్లో మనకు షుగర్ ఉంటుంది కాబట్టి. ఈ విధంగా అయితే కుక్కర్ నేను ప్రీ హీట్కి పెట్టేశాను. కుక్కర్ కానీ మీరు స్టవ్ మీద కానీ లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోండి. మీ దగ్గర ఉంటే హ్యాండ్ బీటర్ వాడండి, లేదు అంటే హ్యాండ్ విస్కర్ అయినా సరే, కానీ మనకి ఇక్కడ ఆయిల్ కండెన్స్డ్ మిల్క్ అయితే మంచిగా మిక్స్ అవ్వాలన్నమాట. ఎక్కడా కూడా ఇవి రెండు విడిగా కనిపించకూడదు అనమాట, అలా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ హ్యాండ్ బీటర్ వాడుతున్నట్టయితే లో స్పీడ్లో పెట్టుకోండి, మరి హై స్పీడ్ ఏం అవసరం లేదు. ఎందుకంటే ఇవేమీ ఎగ్స్ కాదు కదండి, జస్ట్ మనకు ఆ కండెన్స్డ్ మిల్క్ ఆయిల్ అనేది బాగా మిక్స్ అవ్వాలి కాబట్టి ఈ విధంగా అయితే కలిపేసుకోండి. తర్వాత ఒక 1/4 cup మిల్క్ అయితే ఇలా తీసుకొని ముందైతే హాఫ్ యాడ్ చేశానండి. మిగతా హాఫ్ మనకి ఫైనల్గా బ్యాటర్ థిక్నెస్ని బట్టి కాస్త అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే కండెన్స్డ్ మిల్క్ 100 grams, 40 grams వచ్చేసి ఆయిల్, 1 teaspoon వచ్చేసి ఎసెన్స్, తర్వాత ఈ విధంగా 1/4 cupలో ముందైతే ఒక సగం కప్ అయితే ఇక్కడ యాడ్ చేసేసి బీట్ చేశాను. తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ కాస్త వేస్తూ కలిపేసుకొని తర్వాత రిమైనింగ్ మిల్క్ కూడా అవసరం అనుకుంటే యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నాకు మొత్తం 1/4 cup, అదే 1/2 cup మిల్క్ అయితే పట్టింది. బట్ మీరు చూసుకోండి, ఖచ్చితంగా పడుతుందిలేండి, ఎందుకంటే ఆ కన్సిస్టెన్సీ అనేది మనకి రిబ్బన్ ఫోల్డ్ కన్సిస్టెన్సీ లాగా రావాలి. కాబట్టి ఈ విధంగా అయితే మీరు బీటర్తోనే చేయాలని ఏం లేదండి, ఇదంతా ప్రాసెస్ కూడా మీరు హ్యాండ్ విస్కర్తో కూడా చేసుకోవచ్చు. బట్ కాస్త జాగ్రత్తగా గమనించుకొని అన్ని మంచిగా మిక్స్ అయ్యేంత వరకు అయితే కలుపుకోవాలన్నమాట. నేను ఎందుకు ఇంకా రిస్క్ అని చెప్పేసి హ్యాండ్ బీటర్ అయితే వాడేస్తున్నాను. మీ దగ్గర ఉంటే బీటరే వాడేసేయండి, నో ప్రాబ్లం. ఇక్కడైతే చూపిస్తున్నాను కదా,
బ్యాటర్ అయితే కాస్త థిక్గా అనిపించింది. సో ఆ రిమైనింగ్ మిల్క్ కూడా యాడ్ చేసేసి ఈ విధంగా అయితే కలిపేశాను. కాకపోతే ఇది టేస్ట్ వైజ్ అయితే అసలు నమ్మలేరండి, ఎగ్లెస్ కేక్ అంటే చాలా బాగా వచ్చింది స్పాంజ్ అయితే. సో డెఫినెట్గా ఎవరికైనా బిగినర్స్ అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి. మన ఛానల్లో అయితే ఆల్రెడీ కర్డ్తో చేసింది ఉంది, తర్వాత ఎగ్లెస్ ప్రీమిక్స్ హోమ్ మేడ్ది ఉంది. మీకు ఏది ఈజీగా అనిపిస్తే, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది ఫాలో అవ్వండి. బట్ ఇది మాత్రం డెఫినెట్గా ఇంకా అసలు రిమార్క్ లేని విషయం అనమాట. ఐ మీన్ ఎగ్లెస్ స్పాంజ్లో అల్టిమేట్ అనమాట. నాకైతే చాలా నచ్చేసింది. మీరు కూడా ఒకసారి అయితే నా మాట విని ట్రై చేసి ఎలా ఉందో చెప్పేసేయండి. ఇక్కడ మీకు బ్యాటర్ వెయిట్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇది యాక్చువల్గా అయితే 290 గ్రామ్స్ వచ్చిందండి బ్యాటర్ వెయిట్. అయితే మరి 290కి 277 అంటే ఒక 20 to 30% అయితే మనకి బేకింగ్ తర్వాత మాయిశ్చర్ లూజ్ అయ్యి వెయిట్ అయితే తగ్గుతుంది. సో అది కాస్త 270 గ్రామ్స్కి వచ్చేసింది. బట్ మీరు విప్పింగ్ క్రీము, క్రష్లు, షుగర్ సిరప్లు యాడ్ చేస్తాం కాబట్టి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ½ kg కేక్ వస్తుంది అనమాట. చాలామంది బిగినర్స్ చేసే మిస్టేక్ ఏంటి అంటే ½ kg కేక్ అడిగితే ఆల్మోస్ట్ 3/4 kg కేక్ చేసి ఇచ్చేవాళ్ళు చాలా మట్టుకున్నారు. వాళ్ళందరికీ ఇది ఒక సొల్యూషన్ లాగా ఉంటుంది. సో మీకు వెయిట్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి బేకింగ్ విషయంలో. ఇక్కడైతే ఈ విధంగా లో ఫ్లేమ్లో నేను ఒక 30 to 35 మినిట్స్ అయితే బేక్ చేసుకున్నాను. ఒకసారి 30 మినిట్స్ తర్వాత చూస్తే నాకు బేక్ అవ్వనట్టు అనిపించింది. సో ఇంకొక 5 మినిట్స్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. అదే అండి నేను చెప్పేది. బిగినర్స్ అయితే చాలా మటుకు ఓవర్ వెయిటే ఇస్తారనమాట. సో ఆ ప్రాబ్లం సాల్వ్ చేద్దామని చెప్పేసి ఈ విధంగా అయితే పర్ఫెక్ట్ వెయిట్తో ఉన్న కేక్స్ని అయితే చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా నా ప్లేలిస్ట్లో కేక్ సిరీస్లో అయితే యాడ్ చేస్తున్నాను. మీకు ఎప్పుడైనా ఎగ్లెస్ అవ్వనివ్వండి, ఎగ్ అవ్వనివ్వండి, ప్రతి ఒక్క రెసిపీ అందులో ఉండేలాగా చూద్దామని ట్రై చేస్తున్నాను. సో డెఫినెట్గా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ ఫాలో అవుతుండండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్ స్పాంజ్ వచ్చిందో. మీ ఇష్టము, మీరు బీటర్ అయినా వాడచ్చు, లేదంటే హ్యాండ్ విస్కర్ అయినా వాడచ్చు. మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మరి మీకు ఈ వీడియో కనుక నచ్చిందని అనుకుంటున్నాను, ఎందుకంటే మంచి పర్ఫెక్ట్ రెసిపీ చూపించాను కాబట్టి. సో ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా. బాయ్ బాయ్. వీడియోస్ చూస్తూ ఉండండి.